గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బెయిల్ లభించడంతో ఒంగోలు టీడీపీ శ్రేణులు సంబరాలు చేశారు. పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాలుస్తూ జై బాబు అంటూ నినాదాలు చేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయం గెలిచిందని, ఇది తొలి విజయంగా భావిస్తున్నామని అన్నారు. Song mixed by Mahesh Media. Mahesh Media. జరిగింది. ఇవన్నీ కూడా 52 రోజుల నుంచి తెలుగు ప్రజలు ఎక్కడున్నారో ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా నిరసన తెలపటం, అదేవిధంగా రోడ్డు మీదకి రావటం, అలాంటి వ్యక్తికి ఈ విధంగా కావాలని చెప్పేసి దాని మీద ఎవిడెన్స్ లేకుండా ఈరోజు పెట్టి ఇబ్బందులు పెట్టడం ఈరోజు అందరూ చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 4 వారాలు బెయిల్ మంజూరు చేయటం, ఈరోజు ఆయన సాయంత్రం 5 గంటలకి బయటికి రావటం, తెలుగుదేశం పార్టీ అదేవిధంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుకి వాళ్ళకి ఎవిడెన్స్ లేదు. వాళ్ళు రేపు 8వ తారీఖు మళ్ళీ క్యాష్ ఉంది, దాన్ని కూడా సుప్రీంకోర్టులో అది కూడా జరిగే ఆలోచనలో ఉన్నాయి. ఎన్ని రోజులు పెట్టి కావాలని ఇబ్బందులు పెట్టి ఆయన మానసికంగా ఇబ్బందులు పెట్టారు తప్పితే ఈరోజు జగన్ రెడ్డి సైకో ఆనందం తప్పితే ఈరోజు లేదు. కాబట్టి ఈరోజు తెలుగు ప్రజలు కానీ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నా ఆయన ప్రధాని ఈరోజు బయటకు వస్తున్నాడనే సంతోషంతో అందరూ కూడా ఈరోజు బాణసంచాలని కూడా చాలా జరుగుతూ ఉంది. మేము కూడా ఒకటే చెప్తున్నాం, ఇంకొక కేసు పెట్టారు, మళ్ళా వేరే లిక్కర్ కేసు ఒకటి పెట్టి 2017లో జరిగిన లిక్కర్ కేసుని ఈరోజు ఏదో గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు రాలేదని చెప్పేసి దాని మీద మళ్ళా కేసు పెట్టి దాన్ని గవర్నర్ కూడా పంపిస్తున్నారని చెప్తున్నారు. ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా తాత్కాలికంగా మానసిక ఇబ్బంది పెట్టడం తప్పితే ఏది కూడా పురుగులైన ఈ ప్రభుత్వం ఇంకా రాబోయే రోజుల్లో వస్తే వీళ్ళు ఒక్కరు కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ సైకో ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, వాళ్ళు చేసిన లిక్కర్ కానీ ఇసుక కానీ రైస్ కానీ ఇవన్నీ కూడా ఒకటి కాదు, వాళ్ళు చేసిన పాపాలను బయటకు కూడా కాదు. అలాంటి పరిస్థితి కూడా తొందరలోనే
అది కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా ఈరోజు మళ్ళీ బెయిల్ మీద మా నాయకుడు రావటం చాలా సంతోషమైన విషయం. ఆయనకి నేరుగా ఇవాళ రాత్రికి కూడా తిరుమల వెళ్తారని చెప్పేసి కూడా మాకు వచ్చిన సమాచారం. తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఆయన ఆరోగ్యవంతంగా మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ ప్రజల మధ్యలోకి. ఏఐటీసీ 104వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక అద్దెంకి బస్టాండ్ వద్ద గల ముఠా కార్మిక సంఘ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు ఏఐటీసీ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో కార్మిక వర్గాన్ని ఏకతాటిపై నడిపించిన ఘనత ఏఐటీసీది అని అన్నారు. కార్మికుల హక్కుల కోసం నిర్విరామంగా పోరాటం చేస్తున్నామన్నారు. గుత్తేదారులకు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న వైసీపీ ప్రభుత్వాలకు చరమగీతం పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పివిఆర్ చౌదరి, సర్దార్, రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. నిలబడు దేశాన్ని కాపాడండి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జయప్రదం చేయండి ఏఐటీసీ 104వ వార్షికోత్సవాన్ని. కనీస వేతనాల కోసం, కష్టజీవుల యొక్క రాజ్యం కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇది కష్టజీవుల రాజ్యం కాదని చెప్పేసి మా ఏఐటీసీ మేము కొనసాగిస్తామని చెప్పేసి ఆ రోజు నాయకులు చెప్పారు. మరి 104 సంవత్సరాలు మన భారతదేశం, మన ఏఐటీసీ ఏర్పడింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే కాకుండా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కార్మికుల యొక్క హక్కులన్నిటిని కూడా కాలరాసేటటువంటి పద్ధతుల్లో ఈ రోజు సంఘం పెట్టుకున్నాడు. అదే విధంగా కనీస వేతనాల చట్టం ఉంది, పని గంటల చట్టం ఉంది, ఈఎస్ఐ చట్టం ఉంది, పిఎఫ్ చట్టం ఉంది. అదే విధంగా కార్మికులు సమ్మె చేసేటువంటి హక్కు కూడా ఉంది. కానీ ఇలాంటి చట్టాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు కాలరాసి 42 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు ఈ దేశంలో తీసుకొచ్చాడు. ఈ 4 లేబర్ కోడ్లో ఉన్నటువంటి అంశాలు ఏమంటే ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా కార్మిక వర్గానికి వ్యతిరేకమైన చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 4 లేబర్ కోడ్లు. మనం చెప్పుకున్న విధంగా ముఠా కార్మికులు సంఘం పెట్టుకోకూడదు. 8 గంటల పని విధానం కాదు, 12 గంటల పని విధానం కావాలి. ఈఎస్ఐ అడగకూడదు, పిఎఫ్ అడగకూడదు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ అడగకూడదు. ఏమీ అడగకుండా ఎక్కడైతే యజమానులు ఉన్నారో ఆ యజమాని ఏం చెప్తే అది మాత్రమే చేయాలి తప్ప కార్మికుడు ప్రశ్నించేటటువంటి హక్కు లేనటువంటి ఈ 4 లేబర్ కోడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏఐటీతో పాటు 12 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్లు, ఇంకా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఈ రోజు ఒక తాటి మీదకి వచ్చి నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానం ఎదుర్కొంటున్నటువంటి కష్ట సుఖాలు అన్నిటిని కూడా చాలా వరకు రవీంద్రనాథ్ గారు ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారు గద్దెనెక్కినప్పటి నుంచి కూడా అంబానీలు, అదానీలు తప్ప ఆయనకి ఇంకా ప్రపంచం అంటే వాళ్ళిద్దరు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఒక్కటొక్కటిగా పోర్ట్లు, రైళ్లు, ఎల్ఐసి మొత్తం అన్ని కూడా వాళ్ళకి ధారాదత్తం చేసే ప్రయత్నంలో ఆయన మునిగి తేలుతా ఉన్నాడు. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేదానికి కానీ లేకపోతే ఏదైతే కార్మిక చట్టాలు 44 చట్టాల్లో 4 కోట్లుగా వాటిని క్రోడీకరించి ఏదైతే కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డాడో అటువంటి మోడీని గద్దెదింతుందే ఈ దేశం బాగుపడదు, ఈ కార్మిక వర్గం బాగుపడదు అనే నినాదంతో మనం
మోడీని గద్దెదించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో అశేష కార్మిక వర్గం కూడా వాళ్ళ రోజున నినందిస్తున్నటువంటి రోజు ఈ 104వ ఆవిర్భావ దినోత్సవ సందర్భం. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకి స్థానికంగా ఉండటం మన ముఠా కార్మిక సంఘానికి కూడా టైం అయింది, మళ్ళీ వేజ్ రివిజన్కి కూడా టైం అయింది. దానికి సంబంధించి కూడా మనం పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ అనేక సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలా ఉందో రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఉన్నది. భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ అవినీతిని ఎండగట్టాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచల జనార్దన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవంబర్ 1 నుండి ఇంటింటికి వెళ్లి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్మపాలెంలో 137 బూత్, అది ఇప్పుడు 132 అయింది. దాంట్లో ఫస్ట్ నాకు ఓటు వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంది ఓటు. నాకు ఓటు తొలగించే ప్రయత్నం జరిగింది మా ఫ్యామిలీకి. నాతో పాటుగా 34 మంది ఆ డివిజన్లో ఉన్న వాళ్ళే ఓటు తొలగించడానికి ప్రయత్నం. ఒక నోటీస్ అయితే ఇచ్చారు, టెంపరీ మైగ్రేషన్ అని. మాకు తెలుసు కాబట్టి మా డివిజన్ ప్రెసిడెంట్ తిరుపతిరావు దాని మీద పూర్తి బాధ్యతగా ఉంటాడు కాబట్టి ఎవ్వరికీ ఓటు పరంగా నష్టం లేకుండా చేసుకోగలిగాం. ఓటే లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డిని మనం ఏం చేయలేం. కాబట్టి మనకున్న సమయం చాలా కొద్దిది. అంటే మీ అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఎక్కువసేపు కూడా మాట్లాడాను, నేను ఎక్కువ టైం కూడా తీసుకు. నియోజకవర్గం సంబంధించిన బూత్ ప్రెసిడెంట్ కానీ ముఖ్య నాయకులు కానీ అదే కూడా మాట్లాడటం ఇవన్నీ కూడా మన రోజు కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ప్రపంచం అంతా కూడా మన స్టేటే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన తెలుపుతున్నారు. ఈరోజు కొన్ని లక్షల మంది కోట్ల మంది కూడా ఆయన వల్ల లబ్ధి పొంది ఈరోజు ఆయన కాళ్ళ మీద ఆయన కుటుంబాలు బతుకుతున్నాయని ఈరోజు అందరూ కూడా బయటకు వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితులు, ఈ చట్ట పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. నిన్న చూసాం మనకి స్టేడియంలో దగ్గర లక్షల మంది ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా రావటం, ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి సాఫ్ట్వేర్లో వాళ్ళందరూ కూడా ఆయన్ని కావాలని చెప్పేసి ఇబ్బంది పెట్టడానికి అక్రమ కేసు పెట్టారని చెప్పి వాళ్ళు కూడా ప్రజలకు అందరూ కూడా తెలియపరచడం చూసాం. అదేవిధంగా అన్ని దేశాలలో కూడా ప్రపంచంలో కూడా ఎక్కడ పోయినా కూడా ఏం జరుగుతుందో అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎక్కడున్నోళ్ళు అక్కడంతా కూడా నిరసన తెలిపి ఇదంతా కావాలని ఈ సైకో జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని చెప్పి కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. ఈరోజుండే ఇవాళ మళ్ళా ఒక సంఘటన, ఇందాక మన వీళ్ళు కూడా ఫోన్ చేశారు, 2-3 ఫోన్ చేశారు. మన వాళ్ళంతా కూడా మన సొంత ఇంట్లో మన ప్రిన్సెస్లోనే ఈ పోస్టరు అవన్నీ కూడా చేస్తే దానికి మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళకి ఏం సంబంధమో నాకు అర్థం కావట్లా. మా ఇంటి మీద మనం ఎన్నో వేసుకుంటాం, ప్రైవేట్ ప్లేసెస్లో ఇట్లా మనం ఒకటి తెలుగుదేశం అని చెప్పేసి ఎల్లో వాళ్ళంతా మార్కింగ్ చేసి ఇవన్నీ చేస్తే దాని మీద నోటీస్ ఇవ్వటం, రోజు ప్రెజర్ చేయటం. ఆమె ఎవరో కార్పొరేటర్ ఒక ఆమె ఉంది, ఆమె మొన్న కూడా ఒకసారి మేము న్యూస్లో చూసినప్పుడు చూసా, 4 కోస్తుంది అంటుంది ఆమె వాళ్ళ ఆడోళ్ళ లేకపోతే ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లా. ఆ మాటలు ఎందుకు వస్తాయో, అహంకారం ఎందుకో. అంత అహంకారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ముందుకెళ్ళిన వాళ్ళు లేరు, చరిత్రలో లేరు. అలాంటిది ఆమె ఆ విధంగా మాట్లాడే ఆమె డివిజన్లో కూడా ఎవరో మన పార్టీ వాళ్ళ ఇంటి మీద రాస్తే, స్లోగన్ రాస్తే దాన్ని దగ్గర కొత్త ఓట్లు కూడా మనం పెట్టాం. కొత్త ఓట్లు మన ఆ బూత్లో వచ్చినాయా లేవా, ఎవరి మనం ఎన్ని పెట్టాము, ఎన్ని వచ్చినాయి, ఇవి కూడా మనం చూసుకోవాల్సినవి ఉన్నాయి. ఈ 3-4 అంశాల మీద మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం ఎన్ని చేసినా, ఎంత తిరిగినా, ఏం చేసినా కూడా అల్టిమేట్గా ఓట్లు లేకపోతే మనకు ఉపయోగం లేదు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, 2019లో మన ప్రభుత్వం ఉంటేనే, మన ప్రభుత్వంలోనే 12,000 ఓట్లు తీశారు. మేము మళ్ళా క్రాస్ చెక్ చేసుకుంటే 12,000 ఓట్లు మన నియోజకవర్గంలో తీశారు. స్టేట్ అంతా కూడా 40,000, 50,000 వీళ్ళకందరికీ మెజార్టీలు ఎట్టొచ్చినాయి అని చెప్పేసి మనం గమనించుకుంటే ఈ అధికారులను పెట్టుకొని కావాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఓట్లు తీసేశారు. కాబట్టే మనం సంవత్సరం నుంచి దీని మీద కసరత్తు చేస్తా సీరియస్గా మనందరం కూడా చేస్తూనే ఉన్నాం. కొన్ని కేసులు కూడా పెట్టి కొంతమంది మీద పెడితే కూడా ఈ రోజు కూడా ఈ పోలీసు వ్యవస్థ దాని మీద రెస్పాండ్ లేదు. దాన్ని కూడా మనం ఏం చేయాలనేది కూడా ఎప్పటికప్పుడు
మానిటరింగ్ చేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం ఈ 3 అంశాలు. 4వది వచ్చేసి మనం 4వ తారీఖు నుంచి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి ఒకటి ఎప్పటి నుంచో మనం వాయిదాలు పడుతూ ఉంది. 4వ తారీఖు నుంచి షెడ్యూల్ పెట్టుకున్నాం. 4వ తారీఖు 10 గంటలకి 10:30కి బాగుందని చెప్పారు. 10:30కి ఉలిచి నుంచి మొదలు పెడుతున్నాం. ఒంగోలు మండలం ఒకరోజు, కొత్తపట్నం ఒకరోజు, టౌన్ ఒకరోజు, తర్వాత మళ్ళీ సైకిలింగ్గా ఒంగోలు మండలం ఒకరోజు, అదేవిధంగా కొత్తపట్నం ఒకరోజు, అట్లా మనం ఎందుకంటే ఒకటేసారి ఒక మండలం పెట్టుకోకుండా అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా ఇది 3 పెట్టుకుంటున్నాం. దానికి కూడా మనందరం కూడా మన పని మనం మండలాల్లో తిరిగేటప్పుడు మనం వేరే డివిజన్ నుంచి ఆ డివిజన్లకు కూడా రాబల్లా, ఆ డివిజన్ వాళ్ళు ఉంటే సరిపోద్ది. హంగామా బల్లా మనం ప్రతి ఓటర్ని ఇంటింటికి కలవాలి. ఇంటింటికి కలిసి మనం డివిజన్లో చేసిన పనులేంటి, డివిజన్స్లో మనం ఆ రోజు ఎన్ని కోట్లు పనిచేసాం, ఈ 4.5 సంవత్సరాలు వీళ్ళు ఎన్ని చేశారు, అదేవిధంగా ఈ జగన్ రెడ్డి నవరత్నాలు ఏమేం చెప్పాడు, ఏమేమి ఇచ్చాడు, అదేవిధంగా మనం నియోజకవర్గానికి మనం ఏం చేసాం, ఇవన్నీ కూడా పాంప్లెట్ ద్వారా ప్రజలకు వెళ్దాం. ప్రజల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కలిసి ఈ విధంగా మనం అందరం కూడా తిరిగే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించుకుంటున్నాం. దాన్ని అందరం కూడా తిరిగి ప్రజల్లోకి అన్నీ కూడా తెలియపరిచే విధంగా చేస్తాం. రాష్ట్రంలో మద్యం మాఫియాపై సమాధానాలు చెప్పకుండా రాజ్యసభ సభ్యులు వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యక్తిగత దూషణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఉన్నం నల్లిని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విషయం మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారేమో అని కొంత అనుమానం వచ్చి మీకు గుర్తు చేస్తున్నాం. మీరు నామినేటెడ్ ఎంపీ పురంధేశ్వరి గారు ఒక నియోజకవర్గం నుంచి పార్లమెంట్కి పోటీ చేసి పీపుల్స్ మ్యాండేట్ తో గెలిచిన ఆవిడకి మీకు పోలికేంటి సార్? మీరు పీపుల్స్ మ్యాండేట్ తో గెలిచారా? ఓట్లతో గెలిచారా? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఓట్లతో పీపుల్ మ్యాండేట్ తో గెలిచిన వారిదే గెలుపు. ఓకే, మీరు నామినేటెడ్ ఎంపీ అయితే అయ్యి ఉండొచ్చు. మీ ఫండ్స్ మీరు ఖర్చు పెట్టడానికి ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక నియోజకవర్గాన్ని మీరు ఎంచుకోవచ్చు, కాదనట్లా. కానీ పీపుల్స్ మ్యాండేట్ తో వైజాగ్ నుంచి గెలిచిన పురంధేశ్వరి గారికి మీకు అసలు పోలికేంటి? అసలు ఆ ప్రశ్న సంధించడానికి మీకు అసలు హక్కు లేదని భారతీయ జనతా పార్టీ అంటుంది. ఈరోజు ఈ పుణ్యభూమిలో ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవత అని అంటారు. అంటే ఎక్కడ మహిళ పూజించబడుతోందో అక్కడ దేవతలు నడుస్తారు, అక్కడ దేవతలు నివసిస్తారు అని అర్థం. అలాంటి ఈ భూమిలో ఒక శుభకార్యం జరుగుతుంటే, అది ఒక దైవ కార్యం జరుగుతుంటే పక్కన భార్య లేకుండా మీడియా ఈజ్ ప్రొజెక్టింగ్ వాట్ వీఆర్ టాకింగ్, సోషల్ మీడియా ఈజ్ షోయింగ్ వాట్ వీఆర్ టాకింగ్. కల్చర్ అన్నది మనం పెంపొందిస్తున్నాము. ఇలాంటి ఒక సంస్కృతితో మనం భావి తరాలకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నామో నాకు అర్థం కావట్లేదు. పక్కన పిల్లల్ని పెట్టుకుని టీవీ చూద్దామంటే భయం, యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేద్దామంటే భయం. ఆ కొడాలి నాని గారు నోరిపితే ఆయనకి ఏం బూతులు వస్తాయో తెలియదు, అసలు ఆ బూతులకు అర్థాలు కూడా తెలియదు. వైసీపీ పార్టీ ఇంకొక మేనిఫెస్టో లాగా ఇంకొక బుక్ రెడీ చేయాలి బూతులకు అర్థాలు అని. అప్పుడు ఏమన్నా మాకు అర్థమవుతాయేమో ఆ బూతులకు అర్థాలు. మంచిది కాదండి, ఈ దిగజారు రాజకీయాలు అస్సలు మంచివి కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టేట్ టీమ్ ఒకే ఒక్క మాట చెప్తోంది విజయసాయిరెడ్డి గారికి. విజయసాయిరెడ్డి గారు రాజకీయాల్లాగా చేసుకోండి, వ్యక్తిగత దూషణలకి తావు ఇవ్వకండి. ఈ కల్చర్ మంచిది కాదు. దేవాలయం లాంటి అసెంబ్లీని సైతం మీరు మీ పార్టీ వాళ్ళు వదలలేదు. దేవాలయం లాంటి అసెంబ్లీలో సైతం మహిళను దూషించారు. అది ఏ మహిళ? మీకు ఆ అసెంబ్లీతో గాని ఆ వ్యవస్థతో గాని సంబంధం లేకుండా కేవలం ఒక రాజకీయ నాయకుడికి తల్లో చెల్లో లేకపోతే కూతురో ఆయన పాపానికి ఆ అసెంబ్లీ సాక్షిగా మీరు బూతులు మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు. ఈరోజు ఆకాశంలో సగం, మన జనాభాలో సగం అయిన ఈ మహిళా లోకం గమనిస్తోంది, అన్నీ గమనిస్తోంది. మహిళకు ఓర్పు ఎక్కువ. ఎక్కడ చూపించాలో, ఎప్పుడు చూపించాలో ఆ సమయం చూపిస్తుంది. మీరు మహిళా లోకాన్ని తక్కువ అంచనా వేయకండి. రేపన్నది ఉంటది.
వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. మీకు వినాశకాలం వచ్చింది కాబట్టే ఇలాంటి విపరీత బుద్ధులు చూపిస్తున్నారు. రేపనేది ఉంది. మీకు జనం ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడే బుద్ధి చెప్తారు. మీరు తక్షణం మీ మాటల్ని వెనక్కి తీసుకొని పురంధేశ్వరి గారికి మీరు క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోంది. మీ మీద కూడా కేసులు ఉన్నాయని మర్చిపోకండి. అవి ఏ రోజునైనా రీఓపెన్ అవ్వచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో మీరు ఒకసారి పునరాలోచించుకొని మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ స్టాంపుల కుంభకోణంలో సూత్రధారులు వైసీపీ నేతలే అనేది బహిరంగ రహస్యమని, వాస్తవాన్ని దాచిపెట్టి టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయం ఏర్పడిన సమావేశంలో నగర అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్ తదితరులు పాల్గొని మాట్లాడారు. నకిలీ దండ దామచర్ల చుట్టూనే ఈ సాక్షి పేపర్ మేము ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కామన్గా ప్రజలు కూడా ఈ పేపర్ని వాళ్ళ కరపత్రంగా తీసేశారు. మేమైతే ఇంకా ముందుకెళ్ళి దీన్ని టిష్యూ పేపర్గా మేము సంబోధిస్తూ ఉంటాం. దీంట్లో వీళ్ళు రాశారు ఈ పెద్దిశెట్టి వరలక్ష్మి అనే స్టాంపు వెండర్ గురించి. అలాగే వీళ్ళెవరో కూడా మాకు తెలియదు, ఎప్పుడు చూడాల. టీడీపీ నేతలు అసదుల్లా, టీడీపీ నేత బాపట్ల వెంకటేశ్వర్లు, టీడీపీ నేత మీరావలంట. వీళ్ళు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలు అంట. ఇంకా నయ్యం, నిన్న మొన్న మీ డిప్యూటీ మేయర్ మీద ఒక 6 కంప్లైంట్లు ఇచ్చారు. కబ్జా చేశాడయ్యా, డిప్యూటీ మేయర్ ప్రమేయం ఉందని చెప్పని. ఈ సాక్షి పేపర్లో ఆ డిప్యూటీ మేయర్ కూడా తెలుగుదేశం పార్టీ నేత అని చెప్పి రాస్తారు కూడా. వాళ్ళకి కావాల్సింది తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటం. మేము చెప్తా ఉన్నాం. దీంట్లో ఈ పెద్దిశెట్టి వరలక్ష్మి అనే అమ్మాయి 2012లో స్టాంప్ వెండర్గా లైసెన్స్ తీసుకొని స్టాంపులు అమ్ముకుంటూ అమ్మాయి జీవనం గడుపుకుంటూ ఉండి 2020లో తెలుగుదేశం పార్టీలో చేరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది. ఆ అమ్మాయి అమ్మైంది స్టాంపులు అమ్ముకుంటా. ఆ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ బావ సురేష్ అని అతను కూడా స్టాంప్ వెండర్ అయితే, ఈ అమ్మాయి ఇంకొక ఉద్యోగం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు ఉంటా వాళ్ళ బావకు అప్పచెప్పింది. అది చట్టానికి అనవసరం. అమ్మాయి పేరు మీద ఉంది కాబట్టి ఆ లైసెన్సు, దాని ద్వారా కొన్ని స్టాంపులు మిస్యూజ్ అయినాయి కాబట్టి అమ్మాయిని ముద్దాయి చేర్చారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున చెబుతున్నాం, చట్టపరంగా అమ్మాయి నిజంగా తప్పు చేస్తే మీరు శిక్షించండి. దానికి ఎవరైనా చట్టానికి ఎవరు అతిథులు కాదు, తెలుగుదేశమా వైసీపీ అని చెప్పని. ఈ రోజున ఒంగోలులో కొన్ని 100 కోట్ల భూ కుంభకోణం చేస్తే ఆ కుంభకోణం కనుక పాత్రదారులు సూత్రధారులు ఆ కుంభకోణం చేసిన ఈ ఒంగోలు శాసనసభ్యుడు సమంజసం. వార్త రాసే ముందు వివరణ తీసుకోండి, లేదా వార్త మీరు రాసే ముందు మీరు అక్కడ సీఏ గారిని కానీ లేదా ఇతర వాళ్ళని కానీ విచారించండి. నిజమే అసలు ఏ పార్టీ అనేది ముందు తేల్చుకోండి. అతను ఒక పార్టీకి సానుభూతి పరుడు. నేను చెప్తున్నాను, దమ్ముంటే మీరు ఆ పార్టీ ఎవరో మీరు విచారణ మీరు రేపేంటి పేపర్లో తెలుగుదేశం సభ్యత్వం లేదు. ఆయన మా కొట్ట నాగేశ్వరరావు చెప్పినట్టుగా కబ్జా చేయడం, తర్వాత ఎమ్మెల్యే చుట్టూ తిరగడం, మాది ఒరిజినల్ అండి అని చెప్పడం, అక్కడ స్థానికుల్ని బెదిరించడం, ఇదే జరుగుతుంది. బాధితులు తెలుగుదేశం పార్టీకి చెందినవారు, కంప్లైంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి చెందినవారు. కబ్జాదారులు ఏ పార్టీ వారో మీరు తేల్చాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళు చూసుకుంటారు. లేదంటే మీకు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఉంటుంది. ఫ్రంట్ పేజీలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి అవినాష్ రెడ్డి ఆయన వివేకానంద రెడ్డి గారిని చంపారని చెప్పి మెయిన్ వార్తగా ప్రచురించడం. ఈరోజు ఎవరో సిబిఐ కేసులో నిర్ధారణ అయింది, ప్రజలందరికీ తెలుసు. దీని మీద మా నాయకుడు జనార్దన్ గారు పరువు నష్టం దావా కూడా ఈరోజు కేసు కూడా పెట్టడం జరిగింది.
ఇట్లాంటి వార్తల్ని దయచేసి ఎప్పుడు కూడా రాయొద్దని చెప్పి ఇట్లాంటి వార్తలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జరిగింది ఒక్క ఈ అమ్మాయి పెద్దిశెట్టి వరలక్ష్మి అనే అమ్మాయి తెలుగుదేశం పార్టీలో 2020లో చేరింది. 2020లో మున్సిపల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన మాట వాస్తవం. ఈ అమ్మాయి భూమి ఏదో అమ్మటం కొనుగోలు కాదు, ఈ అమ్మాయి స్టాంప్ వెండరు. ఈ అమ్మాయి దాంట్లో నుంచి వీళ్ళ బావగారైన సురేష్ అనే అతను ఈ అమ్మాయి వేరే ఉద్యోగం చేసుకుంటుంటే ఈ స్టాంప్ పేపర్లు ఆయన విక్రయించేటప్పుడు కొన్ని పేపర్లు ఇట్లా జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన మేమేమి దాన్ని సమర్థించటం లేదు. ఏం జరుగుతుందంటే దీన్ని ఇప్పుడు ఇతను ఒంగోలు నియోజకవర్గంలో రాష్ట్రంలో అన్పాపులర్ అయిపోయాడు. ఆ పంచ్ ప్రభాకర్ గారి వీడియో దెబ్బలకైతేనేమి, రాష్ట్రంలో ఉన్న మీడియా దెబ్బకైతేనేమి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద, బాలినేని ప్రణీత్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రచారం జరుగుతూ ఉంది. ఒంగోలు నగర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా దీనికి చేసినటువంటి ప్రధాన సూత్రధారులు ఇతర మనుషులు అనేది ఒంగోలు నగర ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు, దీన్ని ఎట్టయినా ఇది చేయాలని చెప్పేసి సాక్షిలో అబద్ధపు ప్రచారం చేయించి దామచర్ల జనార్దన్ గారిని మీద బురద జల్లాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, మీరు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా ఒంగోలు నగర ప్రజలు ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. దామచర్ల జనార్దన్ గారి గురించి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి జన్మదిన సందర్భంగా భూమా వెంకటేశ్వర్లు మరియు పిఎస్ సత్యం ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని ఉమా మనోహర వికాస కేంద్రంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బలరాం గారి జన్మదినోత్సవం వేడుకలు వికలాంగులు వృద్ధుల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా ఉందని తెలిపారు. బలరాం గారికి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉన్నత స్థాయికి ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అనంతరం వికలాంగులు స్వీట్లు పంచిపెట్టారు. శాసనసభ్యులు శ్రీ బలరాం కృష్ణమూర్తి గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఒంగోలులో పేద విద్యార్థులకు, మిగతా వాళ్ళందరికీ కూడా, పేద వాళ్ళందరికి కూడా, పిల్లకాయలకి అందరికి కూడా లడ్లను ఇవి పంచడం జరిగింది. ఇది వారి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతాం. చీరాల శాసనసభ కరణం బలరామకృష్ణమూర్తి గారు మా గురువు గారు, మా బాస్. ఇంకా మరిన్ని ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ఇంకా ప్రజలకు సేవ చేయాలని, 100 ఏళ్ళు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంకా మరిన్ని ఇటాటి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హ్యాపీ బర్త్డే కరణం బలరామకృష్ణమూర్తి గారు. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments.